ఎవ్రీవన్ ఈరోజు ఇక్కడ టూటౌన్ సర్కిల్ అండ్ టూటౌన్ పోలీస్ స్టేషన్ సడన్ సర్ప్రైజ్ చేయడం జరిగింది అలాంగ్ విత్ మై అడిషనల్ డిసిపి అండ్ ఏసీపీ. ఇక్కడ ఎలక్షన్ తర్వాత కొద్దిగా పరిస్థితి ఎట్లా జరుగుతోంది, తర్వాత ఐలాండ్ కి ఎట్లా రెస్పాన్స్ అవుతున్నారు, ఎంత క్విక్ గా మూవ్మెంట్ అవుతున్నారు, తర్వాత కేసెస్ అన్ని ఏ స్టేజ్ లో ఉన్నాయి, తర్వాత వాళ్ళకి కావాల్సిన ఏమైనా గైడెన్స్ ఇంకా ల్యాకింగ్ ఉందా, కరెక్ట్ గా అన్ని పెట్రోల్ కార్డ్స్ కానీ బ్లూ కోడ్స్ కానీ తర్వాత నైట్ పెట్రోలింగ్ కానీ ఈ ట్రాఫిక్ మెయింటెనెన్స్ కానీ ఎలా జరుగుతుందని తెలుసుకోవడానికి వాళ్ళకి ఏమైనా గైడెన్స్ అవసరం ఉంటే ఇవ్వడానికి తర్వాత ప్రతి కానిస్టేబుల్ అండ్ హెడ్ కానిస్టేబుల్ అండ్ ఏఎస్ఐ ఎస్ఐ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడడానికి ఇక్కడ రావడం జరిగింది. అండ్ మోరోవర్ ఇది కాకుండా రిసెప్షన్ అండ్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, పబ్లిక్ తో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, ఇవన్నీ వెరిఫై చేసాము. తర్వాత రికార్డ్స్ అన్ని చూసాము. ఇంకా రికార్డ్స్ ఆల్మోస్ట్ బాగానే ఉన్నాయి, ఇంకా కొంత అప్డేషన్ చేయాల్సి ఉంది. ఇంకా ఏదైనా ఇక్కడ కొన్ని ల్యాప్సెస్ ఉన్నాయని మేము ఆల్రెడీ ఇన్స్పెక్టర్ కి చెప్పడం జరిగింది. ఇన్స్పెక్టర్ అన్ని కంప్లై చేస్తానని చెప్పారు. అండ్ కమింగ్ డేస్ లో లా అండ్ ఆర్డర్ విజిబుల్ పోలీసింగ్ అనేది టాప్ ప్రయారిటీ తీసుకుంటున్నాము. తర్వాత ఇప్పటి వరకు అయితే కమిషనరేట్ లో మొత్తం కేసెస్ పరంగా చాలా వరకు ఫైనలైజ్ అయినాయి. ఏదైనా సరే ఎనీ కేసు కూడా చాలా డీప్ గా ఫైనలైజేషన్ కోసము విత్ ఇన్ ద షార్టెస్ట్ టైం లో ఫైనలైజ్ చేసి చార్జ్ షీట్స్ వేసి తర్వాత ఇవి కోర్టుకి సబ్మిట్ చేసి కోర్టు ట్రయల్ కూడా ఫాస్ట్ గా చేస్తున్నాం. రీసెంట్ గా జరిగిన సుల్తానాబాద్ కేసులో కూడా ఆల్రెడీ డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ అన్ని అయిపోయినాయి. చార్జ్ షీట్ కూడా త్వరలోనే వేస్తాము. ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా నిన్న అప్లై చేయడం జరిగింది. గవర్నమెంట్ నుంచి పర్సనల్ గా ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి నేను వెళ్ళడం జరిగింది. దానికోసం డీజీ గారు పర్మిషన్ ఇచ్చారు. అక్కడ నుంచి హోమ్ సెక్రటరీ కూడా పర్మిషన్ కోసం అప్లై చేస్తాం సెక్రటరియట్ లో. త్వరలోనే మనకి ఫాస్ట్ ట్రాక్ కూడా వస్తే దానిలో కూడా ట్రయల్ కూడా స్టార్ట్ చేపిస్తాం. ఓకే, సో ఫార్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్.